హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తెలుగులో ఒక మంచి కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'సూపర్ సుబ్బు' వెబ్ సిరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ వెబ్ సిరీస్ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ వెబ్ సిరీస్ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్‌లోకి వెళ్ళిపోదాం. వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వగానే తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతంలోని మాకీపూర్ అనే గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఊరి మగవాళ్ళు అందరూ కలిసి ఆ ఊర్లో సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పడానికి వచ్చిన ఆఫీసర్ ఆదిని కొట్టి లాక్కొని వెళ్ళి చెట్టుకు కట్టేసి ఆదికి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ చూపించి మా ఊరి ఆడవాళ్ళకే ఈ బూతు బొమ్మలు ఉన్న పుస్తకాలు చూపిస్తావారా అని కొట్టబోగా ఆది వారితో గవర్నమెంటే ఎడ్యుకేషన్ చెప్పమని మమ్మల్ని పంపింది అని ఎంత చెప్పినా సరే ఊరి వారు తన మాట వినకుండా ఆదిని చంపాలి అనుకోగా ఆది వారితో మీరు నన్ను చంపినా సరే గవర్నమెంట్ నా ప్లేస్లో మరొక ఆఫీసర్ని ఈ గ్రామానికి పంపుతుంది అని చెప్పగా దానికి ఊరి వాళ్ళు ఇది చెప్పడానికి ఈ ఊరికి ఎవరు వచ్చినా సరే అందరికీ ఇదే పరిస్థితిని ఆ డయాగ్రామ్ పేపర్స్ కాల్ చేసి ఆదిని దారుణంగా కొట్టడంతో ఆది వారి నుండి తప్పించుకొని పారిపోయి వచ్చి తన బావ అండ్ స్కూల్ ప్రిన్సిపల్ అయిన మధుసూదరరావుని కలిసి జరిగిందంతా చెప్పి ఊరి వాళ్ళందరూ చదువు రాని పిచ్చిన కొడుకుల్లా ఉన్నారు, నేను మళ్ళీ ఆ ఊరికి పోను, నాకు ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూడు అని చెప్పగా అది విన్న మధుసూదన్ రావు ఇప్పటికిప్పుడు ఆ ఊరికి ఎడ్యుకేషన్ ఆఫీసర్గా వెళ్ళే ఒక బకరాగాడు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచనల్లో పడతాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మన స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సుబ్రహ్మణ్యంని చూపిస్తారు. సుబ్బు స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్గా టెంపరీ జాబ్ చేస్తూ ఉంటాడు. సుబ్బు ఫాదర్ పేరు కుక్కుటేశ్వరరావు. తను ఒక స్కూల్ హెడ్ మాస్టర్, చాలా స్ట్రిక్ట్. అయితే ఇప్పుడు సుబ్బు ఫాదర్ రిటైర్డ్ అవ్వడంతో ఒక రోజు తన స్కూల్ స్టాఫ్ ఇంటికి వచ్చి తనని సన్మానిస్తూ, సార్ ఇన్ని రోజులు మీరు హెడ్ మాస్టర్గా ఉండి స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ కొడుకు సుబ్బుని నెగ్లెక్ట్ చేశారు, ఇక మీదట మీకు కావాల్సినంత ఖాళీ టైం ఉంటుంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ మొత్తం సుబ్బు మీద పెట్టి మంచి ప్రయోజకుడిని చేయండి అని చెప్తూ ఉండగా అదే టైంకే టీవీ న్యూస్లో ప్రపంచంలోనే ఇప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా మొదటి స్థానంలో నిలబడింది. ఈ జనాభా పెరుగుదల మన దేశంలో ఎడ్యుకేషన్ అవసరం ఎంత ఉందో మరోసారి గుర్తు చేసింది. అందుకే దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి ప్రభుత్వం ఎడ్యుకేషన్ పైన కొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించాలి అని నిర్ణయించుకుంది అని చూపిస్తూ ఉంటారు. అది చూసిన సుబ్బు ఫాదర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్లే మన కల్చర్ని నాశనం చేస్తున్నారు అని చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన సుబ్బుని టీవీ ఆఫ్ చేయమని చెప్పి తన వైపు చూసి జరిగింది గుర్తు చేసుకుంటాడు. సుబ్బు స్కూల్ చదివే రోజుల్లో తన ఫాదర్ అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు సుబ్బు ఫ్రెండ్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ తెచ్చి అందులోని అమ్మాయిల మోడల్స్ బొమ్మలు చూస్తూ ఉండగా అప్పుడే సుబ్బు ఫాదర్ అక్కడికి రావడంతో ఆ బుక్ని సుబ్బు చేతిలో పెట్టి తన ఫ్రెండ్స్ పారిపోతారు. ఇంకా సుబ్బు చేతిలో ఆ బుక్ని చూసిన తన ఫాదర్ కోపంతో తూ అని తన మీద ఉమ్మి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఒకరోజు సుబ్బు తన ఫ్రెండ్స్ పక్కన నిలబడి ఉండగా అప్పుడే తమ క్లాస్ గర్ల్స్ వారి ముందు నుండి వెళ్తూ ఉంటే సుబ్బు ఫ్రెండ్స్ ఆ గర్ల్స్ వైపు చూసి కామెంట్ చేయగా అప్పుడే అటుగా వచ్చిన సుబ్బు ఫాదర్ అది చూసి మళ్ళీ తన మీద ఉమ్మి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా సుబ్బు 10th ఉండగా ఒకరోజు ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించుకోవడానికి తన ఫాదర్ దగ్గరికి వెళ్ళగా ప్రోగ్రెస్ కార్డు చూసిన తన ఫాదర్ సైన్స్లో మాత్రం మరీ ఇంత దారుణమైన మార్క్స్ ఏంట్రా, చదవట్లేదా అని సీరియస్ కాగా సుబ్బు తన ఫాదర్తో స్కూల్లో సైన్స్ టీచర్స్ 2-3 చాప్టర్స్ చెప్పకుండా వదిలేస్తే ఎలా మార్క్స్ వస్తాయి అనడంతో అది విన్న తన ఫాదర్ స్కూల్ ప్రిన్సిపల్ని కలిసి అదే విషయం గురించి అడగ్గా దానికి ప్రిన్సిపల్ మీ అబ్బాయి చెప్పమంటున్న చాప్టర్స్ ఏంటో తెలుసా, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఈ చాప్టర్ మీరు చెప్తారా అని అడగ్గా అది విన్న సుబ్బు ఫాదర్ కూడా షాక్ అయ్యి సుబ్బు ఫేస్ మీద మళ్ళీ ఉమ్మి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక స్టోరీ ప్రజెంట్లో సుబ్బు ఫ్యామిలీ అందరూ తనకి కొన్ని సరుకుల లిస్ట్ ఇచ్చి వెంటనే వాటిని తీసుకురమ్మని చెప్పగా సుబ్బు బైక్ పై వెళ్ళిపోతాడు. అప్పుడే సుబ్బుకి ఒక అమ్మాయి ఫోన్ చేసి ఎక్కడ వస్తున్నావు, ఇక్కడ నేను చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నా అనగా దానికి సుబ్బు బయలుదేరాను వస్తున్నాను అని చెప్పి అలా వెళ్ళి దివ్య అనే అమ్మాయిని కలుస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సుబ్బు ఫాదర్ తనకి పెళ్లి చేయాలి అని దివ్య పెళ్లి సంబంధం చూసి ఉంటాడు. ఇంకా సుబ్బుకి కూడా దివ్య బాగా నచ్చి తనతో పర్సనల్గా ఒకసారి మాట్లాడాలని అలా ఇప్పుడు కలిసి తనని అక్కడే కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లోకి తీసుకెళ్ళి మన పెళ్లి తర్వాత మనం ఉండబోయే ఫ్లాట్ ఇదే, మనం హ్యాపీగా ఉండొచ్చు, నా శాలరీ కొంచెం కొంచెం దాచి ఈ ఫ్లాట్కి డౌన్ పేమెంట్ కట్టేస్తా అని చెప్తాడు. అది విన్న దివ్య చిన్నప్పటి నుండి నాకు టీచర్స్ అంటే చాలా ఇష్టం, ఒక్కసారైనా నీ జాబ్ గురించి చెప్పొచ్చు కదా అని అడగ్గా అది విన్న సుబ్బు స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్, అది కూడా టెంపరీ అని చెప్తే ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అవుతుందని భయపడి టీచింగ్ అని అబద్ధం చెప్తాడు. ఇంకా అలా ఇద్దరు మాట్లాడుకుంటూ దగ్గరయ్యి ఒకరినొకరు కిస్ చేసుకోబోతారు. అయితే అప్పుడే అటుగా వెళ్తున్న సుబ్బు ఫాదర్ అక్కడ సుబ్బు బైక్ని చూసి వీడు ఇక్కడేం చేస్తున్నాడు అని లోపలికి వెళ్ళి వారు కిస్ చేసుకోవడం చూసి షాక్ అవ్వగా
తనని చూసిన సుబ్బు అండ్ దివ్య కూడా షాక్ అయ్యే దివ్య అక్కడ నుండి వెళ్ళిపోగా సుబ్బుని తన ఫాదర్ ఇంటికి తీసుకొని వచ్చి చిన్నప్పటి నుండి నువ్వు ఇంకా మారలేదారా, చిన్నప్పటి నుండి ఈ చిల్లర పనులు అలవాట్లు ఏందిరా, నీకు 25 సంవత్సరాలు వచ్చినా సరే మంచి జాబ్ దొరక్క అడ్డగాడిదిలా తిరుగుతూ ఉంటే ఈ జాబ్ కూడా నీకు నేనిప్పించాను, పెళ్లి చేస్తే అయినా మారుతావు అని పెళ్లి సంబంధాలు చూస్తే 60 మంది అమ్మాయిలు నిన్ను రిజెక్ట్ చేశారు. ఇప్పుడు నీ అదృష్టం బాగుండే దివ్యతో సంబంధం కుదిరితే తనని ఆ బూత్ బంగ్లాకి తీసుకెళ్తావా అని సీరియస్ అవ్వగా దానికి సుబ్బు తనతో మాట్లాడడానికి అక్కడికి తీసుకెళ్లాలి అని చెప్పగా తన ఫాదర్ స్కూల్లో మంచిగా జాబ్ చేసి అది కూడా పర్మనెంట్ చేసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే నీది టెంపరీ జాబ్ అని ఆ అమ్మాయికి నీ గురించి అంతా చెప్తాను, అప్పుడు ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందని వార్నింగ్ ఇస్తాడు. ఇది విన్న సుబ్బు చాలా ఫీల్ అవుతాడు. అదే టైంకే దివ్య ఏదైనా ప్రాబ్లం అయిందా అని మెసేజ్ చేయగా ప్రాబ్లం ఏది లేదు అని చాట్ చేస్తూ ఉంటాడు. అదే టైంకే స్కూల్ గ్రూప్లో రేపు డిఈఓ విజిట్ ఉంది, స్కూల్కి అందరూ రావాలి, ముఖ్యంగా సుబ్బు అని ప్రిన్సిపల్ వాయిస్ మెసేజ్ పంపగా అది విన్న సుబ్బు రేపు ఎలాగైనా సరే డిఈఓ ముందు మంచి పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సుబ్బు స్కూల్కి వెళ్ళి స్కూల్లో ప్రిన్సిపల్తో మంచి పేరు తెచ్చుకొని తన జాబ్ పర్మనెంట్ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యి అలా కంప్యూటర్ ల్యాబ్ రూమ్లోకి వెళ్ళి తన స్టూడెంట్స్తో డిఈఓ ముందు అందరూ క్రమశిక్షణగా ఉండాలి అని వారిని ప్రిపేర్ చేస్తూ ఉండగా మరో పక్క డిఈఓ స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడి నేను ఒక్కడినే ప్రతి క్లాసు చెక్ చేస్తాను అని అలా కంప్యూటర్ ల్యాబ్లోకి వచ్చి సుబ్బు హెడ్ మాస్టర్ కుక్కిటేశ్వరరావు కొడుకు అని తెలిసి మీ నాన్న చాలా మంచివాడు అని ప్రిన్సిపల్తో మాట్లాడి నీ జాబ్ నేను పర్మనెంట్ అయ్యేలా చేస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోగా సుబ్బు ఓవర్ కాన్ఫిడెన్స్తో నా స్కిల్స్ కూడా మీరు చూడాలి సార్ అని చెప్పి అక్కడి సిస్టమ్ ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసి చూపబోగా అప్పటికే అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఆ సిస్టంలో రొమాంటిక్ సాంగ్ చూస్తూ ఉంటారు. అది కాస్త ప్రొజెక్టర్లో ప్లే అవ్వడంతో అది చూసిన డిఈఓకి చాలా కోపం వచ్చి పిల్లలకి నువ్వు నేర్పించేది ఇదేనా అని మీ నాన్నని కలిసి నువ్వు చేసే చెత్త పనుల గురించి చెప్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోగా సుబ్బు ఫుల్గా భయపడిపోయి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అది నేను కావాలని చేయలేదు సార్, డిఈఓ మా నాన్నకి ఈ విషయం చెప్పకుండా చూడండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అది విన్న ప్రిన్సిపల్ బాగా ఆలోచించి డిఈఓ మీ నాన్నని కలవకూడదు, ఇక్కడ జరిగింది చెప్పకూడదు అంటే నువ్వు నేను చెప్పిన ఊరికి ఎడ్యుకేషన్ చెప్పడానికి వెళ్ళాలి అనగా అది విన్న సుబ్బు షాక్ అయ్యే మొదట నేను వెళ్ళను అంటాడు. కానీ డిఈఓ తన ఫాదర్ని కలిసి ఇక్కడ జరిగింది చెప్తే దివ్యతో తన పెళ్లి ఆగిపోతుందని మరో దారి లేక వెళ్తాను అని చెప్తాడు. దాంతో ప్రిన్సిపల్ 6 నెలలు ఏం జరిగినా సరే సుబ్బు అదే ఊర్లో ఉండి అక్కడి ప్రజలకి ఎడ్యుకేషన్ చెప్పేలా అగ్రిమెంట్ రాయించుకొని అలా జనాభా రేటు అధికంగా ఉండే కొన్ని మారుమూల గ్రామాలను ఎంపిక చేసి ఆ ఊర్లకి వెళ్ళి అక్కడి ప్రజలకి ఎడ్యుకేషన్ గురించి చెప్పడానికి కొంతమందిని సెలెక్ట్ చేసి మొదట వారికి నెల రోజులు ఎడ్యుకేషన్ గురించి ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకా సుబ్బు తన ఫ్యామిలీకి నిజం చెప్పకుండా తన జాబ్ పర్మనెంట్ అవ్వడానికి ముందు 6 నెలలు ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరి ప్రజలకి సోషల్ సర్వీస్ చెయ్యాలని అబద్ధం చెప్తాడు. ఇంకా అలా నెల రోజులు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక సుబ్బు దివ్యకి కూడా అదే విషయం చెప్పి తనకి సెలెక్ట్ చేసిన మూవీ స్టార్టింగ్లో చూపించిన అదే మాకీపూర్ గ్రామానికి బయలుదేరి వెళ్తాడు. మరో పక్క ఇక్కడే మనకి మాకీపూర్కి చెందిన స్వాతి అనే అమ్మాయిని చూపిస్తారు. స్వాతికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే తను ఎలాగైనా హీరోయిన్ అవ్వాలి అని తన ఊరి నుండి హైదరాబాద్కి వెళ్ళి మరి తనకి తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా సినిమాలు సీరియల్లో చిన్న పాత్రలు యాక్ట్ చేస్తూ తిరిగి తన ఊరికి వస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ స్వాతితో త్వరలో తాను తీయబోయే సినిమాలో నువ్వే హీరోయిన్ అని తనతో చెప్పి తన దగ్గర నుండి కొంత డబ్బు తీసుకుంటాడు. ఇంకా అలా స్వాతి కూడా హైదరాబాద్ నుండి బస్సులో మాకీపూర్కి బయలుదేరుతుంది. అలా సుబ్బు అండ్ స్వాతి ఒకే బస్సులో మాకీపూర్కి బయలుదేరి ఒకరినొకరు చూసుకుంటారు. అలా ఇద్దరు ఆ ఊరికి చేరుకుంటారు. నెక్స్ట్ సీన్లో సుబ్బు అలా ఊర్లో దిగగానే తనకి పాస్ అర్జెంట్ అయ్యి పాస్ పోస్తూ ఉండగా అప్పుడే అదే ఊరికి చెందిన గిరి, గంగాధర్, కిషన్ అక్కడికి వచ్చి ఎవడ్రా నువ్వు, మాకు బిట్లు పంపే ఫోన్ నెంబర్ పైనే పాస్ పోసావు, అక్కడ 3 నెంబర్లు పోయాయని అడగ్గా దానికి సుబ్బు నేను గవర్నమెంట్ తరపున వచ్చిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ని అని చెప్పగానే అది విన్న ముగ్గురు కోపంతో రగిలిపోయి వీడిని కూడా చెట్టుకు కట్టేద్దామా అనుకుని మళ్ళీ లొల్లు చేస్తే సర్పంచ్ ఊడుకోడు, వీడు ఏదో ఒక తప్పు చేసి దొరకని అప్పుడు వీడి అంతు చూద్దామనుకుంటారు. సుబ్బు వారితో కాంతారావు గారిని కలవాలి అని చెప్పడంతో సుబ్బుని ఊరి బయట ఎడ్యుకేషన్ గురించి చెప్పడానికి ఏర్పాటు చేయబడ్డ ట్రైన్ పెట్ట దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెట్టగా అక్కడే కాంతారావు నిద్రపోతూ ఉంటాడు. సుబ్బు తనని లేపి తనతో మాట్లాడుతూ అక్కడ ఉన్న ఆది అప్లికేషన్ చూసి వీడి ఫోటో ఇక్కడ ఉంది అంటే అడగ్గా కాంతారావు తనకి నిజం చెప్తే తను కూడా ఎక్కడ పారిపోతాడో అని చెప్పాడు. కానీ అప్పుడే అదే ఊరికి చెందిన సర్పంచ్ రాజన్న తమ్ముడు రమేష్ బాబు అక్కడికి వచ్చి వాడు చెప్పలేడు, నేను చెప్తాను విను అని అంతా చెప్పి ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తే నీకు వాడికి పట్టిన గతే పడుతుంది, జాగ్రత్త సార్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగా సుబ్బు కాంతారావుతో అసలు వీడు ఎవరు సార్ అని అడగ్గా దానికి కాంతారావు వీడు ఈ ఊరి సర్పంచ్ రాజన్న తమ్ముడు రమేష్ బాబు, ఈ ఊర్లో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహించి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే గవర్నమెంట్ నుండి వాటర్ ట్యాంకు ఏర్పాటు చేస్తారు, ఈ సంవత్సరం ఎలాగైనా వాటర్ ట్యాంక్ కట్టిస్తాను అని
ఈ ఊరి వాళ్ళని ఉత్తేజపరిచి ఈసారి కూడా తనే సర్పంచ్ అవ్వాలని రాజన్న పెద్ద ప్లాన్ వేశాడు. కానీ తన అన్న మళ్ళీ సర్పంచ్ అవ్వడం రమేష్ బాబుకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే తనకి కూడా సర్పంచ్ అవ్వాలి అనేది తన కల. అందుకే ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆపాలి అనేదే ఈ రమేష్ బాబు ప్లాన్ అని అంతా చెప్తాడు. అదంతా చూస్తున్న సుబ్బుకి అసలు ఈ ఊరేంటో అక్కడి వాళ్ళ మెంటాలిటీ ఏంటో అర్థం కాక షాక్ అవ్వగా అప్పుడే కాంతారావు సుబ్బు ఉండేందుకు ఒక ఇల్లు చూపించి తనతో పాటే కాంతారావు కూడా ఉంటాడు. ఇదిలా ఉంటే ఊర్లో మరో పక్క స్వాతి ఫాదర్ ఊర్లోని వారందరినీ చర్చికి రమ్మని పిలుస్తూ ఉంటే ఒక పిల్లాడు తన దగ్గరికి వచ్చి నీ కూతురే నీ మాట వినకుండా సినిమాలు అంటూ వెళ్తుంది, నువ్వు నాకు చెప్తావా అనడంతో అక్కడి వారందరూ నవ్వుతారు. దాంతో స్వాతి ఫాదర్ కోపంతో ఇంటికి వచ్చి రీల్స్ తీస్తున్న తన కూతురికి అదే విషయం చెప్పగా దానికి స్వాతి నాకు హీరోయిన్ అవ్వాలనే కోరిక, అందుకే ఈ రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతాను అని చెప్పగా దానికి తన ఫాదర్ ఇక మీదట నువ్వు నా మాట వినకపోతే బలవంతంగా అయినా సరే నీకు పెళ్లి చేసి పంపుతాను అనడంతో అది విన్న స్వాతి కోపంతో తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ ఊర్లో ఫోన్కి నెట్వర్క్ రాకపోవడంతో సుబ్బు అర్జెంట్గా కాల్ మాట్లాడాలని కాంతారావుకి చెప్పగా తను సిగ్నల్ వచ్చే ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. అప్పుడే సుబ్బు దివ్యకి ఫోన్ చేసి మాట్లాడి ఆ ఊరి పరిస్థితుల గురించి చెప్పి అలాగే తన ఫ్యామిలీతో కూడా మాట్లాడతాడు. అప్పుడే దివ్య తను కూడా వీకెండ్లో ఆ ఊరికి వస్తాను అని చెప్పగా అది విన్న సుబ్బు తను అక్కడికి వస్తే తను ఏ పని మీద ఇక్కడికి వచ్చింది తెలిసిపోతుంది అని సిగ్నల్ సరిగ్గా లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అప్పుడే సుబ్బు కాంతారావుతో అసలు ఈ ఊరి ప్రజలు క్లాస్ వినడానికి వస్తారా అని అడగ్గా దానికి కాంతారావు ఊరంతా దండోరా కూడా వేయించాము, రేపు ఉదయం చూడండి సార్ ఊర్లోని అందరూ క్లాస్లోనే ఉంటారు అని చెప్తాడు. ఇంకా అలా మరుసటి రోజు ఉదయం సుబ్బు అంటూ కాంతారావు ట్రైన్ పెట్ట దగ్గరికి రాగా అక్కడ క్లాస్ వినడానికి ఒక్కరు కూడా వచ్చి ఉండరు. దాంతో సుబ్బు అంటూ కాంతారావుకి ఏం చేయాలో అర్థం కాక కాంతారావు సుబ్బుతో సాయంత్రం దాకా ఇక్కడే టైం పాస్ చేసి వెళ్ళిపోదామని తను నిద్రపోగా సుబ్బు అక్కడి ల్యాప్టాప్లో వకీల్ సాబ్ మూవీ చూస్తూ తను కూడా నిద్రపోతాడు. అలా కాసేపటికే అక్కడి పొలంలో పనిచేయడానికి వచ్చిన నలుగురు మహిళలు అక్కడికి వచ్చి ఆ సినిమాని చూస్తూ కోర్టు సీన్లో నివేద థామస్ ఐ సెడ్ నో అని పవన్ కళ్యాణ్కి చెప్పే డైలాగ్ విని సుబ్బుని నిద్రలేపి తను ఏం చెప్తుంది సార్ అని అడగ్గా దానికి సుబ్బు ఐ సెడ్ నో అంటే నేను వద్దు అంటే వద్దు అని, నో మీన్స్ నో అని చెప్తాడు. దానికి వారు తను దేనికి ఎందుకు నో చెప్తుంది అని అడగ్గా సుబ్బు వారికి ఆ సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఆడది తనకి ఇష్టం లేకుండా ఎవరైనా బలవంతం చేయబోతే తను నో చెప్పాక కూడా బలవంతం చేస్తే అది చట్టరీత్యా నేరం, వారికి శిక్ష తప్పదు, అది భర్త అయినా లవర్ అయినా ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్తాడు. అప్పుడే మెలకు వచ్చిన కాంతారావు వారిని అక్కడ నుండి పంపి వారికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్, వీరికి ఇలాంటి విషయాలు చెప్తే ఈ విషయాలు వీళ్ళు ఊరంతా చెప్పి ఊరంతా పెంట పెంట చేస్తారు అని చెప్తాడు. ఇక అదే రోజు రాత్రి ఆ ఊరిలోని ఆడవాళ్ళు అందరూ తమ భర్తలు తమకి దగ్గరవ్వాలి అని చూడగా అందరూ తమ భర్తలని కొట్టి నో మీన్స్ నో అని చెప్పానా అని దూరం పెట్టడంతో ఆ ఊర్లోని మగవారికి ఏమీ అర్థం కాక ఆ ఊరి కళ్ళు దుకాణం దగ్గరికి వచ్చి ఎవరికి వారు బాధపడుతూ ఉండగా ఆ కళ్ళు దుకాణం వ్యక్తి ఒకటితో ఎందుకన్నా బాధగా ఉన్నావు, ఒక కళ్ళు ముందు తాగు అని పదే పదే చెప్పగా దానికి తను ఎన్నిసార్లు చెప్పానరా వద్దు అని, నో మీన్స్ నో అని చెప్పానా అంటాడు. అది కాస్త అక్కడ ఉన్న అందరూ విని తన భార్య చెప్పిన మాట వీడికి ఎలా తెలిసింది అంటే తమ భార్యలకి వీడే చెప్పాడేమో అని అలా వారిలో వారే గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే రమేష్ బాబు అక్కడికి వచ్చి వారితో ఈ మాట మీ భార్యలకి నేర్పించింది ఎవరో తెలుసా, ఆ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని, ఇంకా వాడిని వదిలిపెట్టకూడదని అలా ఊరి వాళ్ళందరూ కలిసి సుబ్బు ఇంటి దగ్గరికి వెళ్ళగా వారిని చూసిన సుబ్బు భయంతో వీళ్ళేంటి సార్ క్లాసులు చెప్తే చంపేస్తారా అనగా దానికి కాంతారావు అంతే సార్ ఈ ఊరి వాళ్ళు మెంటల్ నా కొడుకులు అని అక్కడ వారి నుండి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అక్కడ పోలీసులు కూడా ఎస్ఐ స్టేషన్లో లేడు, ఆ ఊరి వారి నుండి మేము కాపాడలేమని చెప్పడంతో సుబ్బు అంటూ కాంతారావుకి ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుండి పారిపోవాలని చూడగా అప్పుడే రమేష్ బాబు అక్కడ ఉన్న పోలీస్ గన్ తీసుకుని వారికి గురి పెట్టగా అది చూసిన ఇద్దరు షాక్లో ఉండిపోతారు. అలా రమేష్ బాబు సుబ్బు అంటూ కాంతారావుని గన్తో షూట్ చేసి చంపబోగా అదే టైంకే ఆ ఊరి సర్పంచ్ రాజన్న తుపాకీతో అక్కడికి వచ్చి ఫైరింగ్ చేసి నేను ఊర్లో లేని సమయం చూసి వీరిని చంపాలి అని చూస్తారా, ఇంకోసారి ఇలా చేస్తే తుపాకీతో అందరినీ కాల్చి చంపుతానని భయపెట్టి సుబ్బు అంటూ కాంతారావుని కాపాడి అక్కడ నుండి తీసుకెళ్తాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం కాంతారావు సుబ్బుని ఆ ఊరి కొండపై ఉన్న మల్లన్న గుడికి తీసుకెళ్లి ఈ దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కి మనకి నెరవేరాల్సిన కోరికను కోరుకుని ఈ రాయి అడుగు భాగంలో రూపాయి బిళ్ళ అతకబెడితే అది గనక అతుక్కుంటే ఈ మీ 6 నెలల ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే, అతుక్కోకపోతే ఇంకా మీకు సినిమానే అని అర్థమని చెప్పగా అది విన్న సుబ్బు కాంతారావుని రూపాయి బిళ్ళ తీసుకురమ్మని పంపి ఆ రాయి వైపే చూస్తూ ఉంటాడు. అదే టైంకే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి రూపాయి బిళ్ళ కావాలా అని అడిగి సుబ్బుకి కాయిన్ ఇస్తుంది. సుబ్బు ఆ అమ్మాయిని చూసి మిమ్మల్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు ఉంది అంటూ ఉండగానే కాంతారావు అక్కడికి రావడంతో ఆ అమ్మాయి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా కాంతారావు రూపాయి బిళ్ళ దొరకలేదు సార్ అని రాగా సుబ్బు ఒక అమ్మాయి ఇచ్చిందిలేని దాన్ని రాయికి అతికించగా అది అతుక్కోవడంతో ఇద్దరు ఇంకా మన ప్రోగ్రామ్ సక్సెస్ అని హ్యాపీగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ
అప్పుడే ఆ కాయిన్ జారి కింద పడిపోయినట్లు చూపిస్తారు. ఇంకా మరుసటి రోజు రమేష్ బాబు ట్రైన్ పెట్టె దగ్గరికి వెళ్ళి సుబ్బు నిద్రపోతూ ఉండడం చూసి అదంతా వీడియో రికార్డ్ చేసి ఎంపీడీఓకి సెండ్ చేయగా ఆ వీడియో చూసిన ఎంపీడీఓ వెంటనే సర్పంచ్ రాజన్నకి ఫోన్ చేసి సుబ్బు ఎడ్యుకేషన్ క్లాసెస్ ఎలా తీసుకుంటున్నాడని అడగ్గా దానికి రాజన్న క్లాసులు బాగా జరుగుతున్నాయని అబద్ధం చెప్పడంతో ఎంపీడీఓకి విషయం అర్థమయ్యి రేపు మీ ఊరికి వస్తున్నాను, అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి, ఆ సుబ్బు క్లాసెస్ ఎలా తీసుకుంటున్నాడో నేను కూడా చూస్తాను అని చెప్పడంతో సర్పంచ్ తన మనుషులకి చెప్పి రేపు ఊర్లోని అందరూ క్లాసెస్కి వచ్చేలా ఏర్పాట్లు చేయమంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఎంపీడీఓ ఆ ఊరికి రాగా సర్పంచ్ అండ్ ఊరి వాళ్ళందరూ తనని ఘనంగా స్వాగతం పలుకుతారు. ఇంకా ఆ ఊర్లోని మహిళలందరూ ప్రెగ్నెంట్లుగా ఉండడం చూస్తున్న ఎంపీడీఓ మీ ఊరి వాళ్ళు ఇంకా ఈ యుద్ధాన్ని ఆపలేదా, మీ ఊరి జనాభాతో గవర్నమెంట్నే భయపెడుతున్నారు కదరా, అది ఆపడానికే ఈ ఎడ్యుకేషన్ క్లాసెస్ అని చెప్పి అలా తన పబ్లిసిటీ కోసం అందరితో గ్రూప్ ఫోటో దిగి తర్వాత సర్పంచ్ అండ్ సుబ్బుతో ప్రతిరోజు క్లాసులు తీసుకున్నామని చెప్తే ఊరి వాళ్ళకి క్లాసులు తీసుకోకుండానే తీసుకుంటున్నామని నాకే అబద్ధం చెప్తారా, నా దగ్గర వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి అనగా అది విన్న సర్పంచ్కి ఇది రమేష్ బాబు పని అని అర్థమవుతుంది. సుబ్బు ఎంపీడీఓతో సార్ నేను క్లాసులు తీసుకుందామన్నా సరే ఈ ఊరి వాళ్ళు రావట్లేదు, కొంతమంది ఈ క్లాసులు జరగనివ్వకుండా ఆపుతున్నారు అనగా అది విన్న ఎంపీడీఓ ఈ రోజు ఊర్లోని అందరూ ఇక్కడే ఉన్నారు కదా, క్లాసులు తీసుకో, ఎవడో ఆపుతాడో నేను కూడా చూస్తాను అని చెప్తాడు. దాంతో సుబ్బు వారికి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి తెలుసా అని అడగ్గా దానికి ఒక్కొక్కరు నాకు 4 మంది పిల్లలు, నాకు 5 మంది పిల్లలు, నాకు 6 మంది పిల్లలు ఉన్నారు, ఇదే కదా ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు. అది విన్న సుబ్బు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఇది కాదు, పిల్లల్ని కనకుండా ప్లానింగ్ ఎలా చేయాలో దానినే ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు అని చెప్పగా అది విన్న ఊరి వాళ్ళు ఓహో అలాగా, మరి నీకు అయ్యిందా పెళ్లి అంటూ పని అని అడగ్గా దానికి సుబ్బు నాకు ఇంకా పెళ్లి కాలేదు, అయినా నా సంగతి మీకెందుకు అంటాడు. దానికి ఊరి వాళ్ళు ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు నీ మొహానికి ఆ ముచ్చట కాలేదు కానీ మా లుంగి లాగుతున్నావా, పట్నంలో ఇలాంటి వారినే కదా వర్జిని అంటారు అని అందరూ సుబ్బుని చూసి వర్జిని వర్జిని అనడంతో సుబ్బుకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఎంపీడీఓ ఊరి వాళ్ళతో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం కానీ చెప్పడం మా బాధ్యత అని సుబ్బుకి ఒక అరటిపండు అండ్ సేఫ్టీ ఇచ్చి వీళ్ళకి వీటితో ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా చేయాలో చూపించు అని చెప్పగా సుబ్బుకి కూడా అలవాటు లేక అరటిపండుకి సేఫ్టీని ఎక్కించలేకపోతాడు. అది కాస్త జారి ఎంపీడీఓ ఫేస్ పై పడడంతో అక్కడి వారందరూ నవ్వుతారు. దాంతో ఎంపీడీఓకి చాలా కోపం వచ్చి సుబ్బుపై సీరియస్ అయ్యి ఇంత చిన్న పని కూడా చేయడం రాలేదు, నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవడయ్యా, ఇంకా ఒక్క రోజు కూడా నువ్వు ఈ పోస్టింగ్లో ఉండవు అని కోపంతో వెళ్ళిపోతాడు. దాంతో సుబ్బుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా మరుసటి రోజు నుండి ఊర్లో అందరూ సుబ్బుని చూసి వర్జిని వర్జిని అని పిలుస్తూ ఉండడంతో సుబ్బు చాలా ఫీల్ అవుతాడు. ఇదిలా ఉంటే ప్రిన్సిపల్ సుబ్బుకి ఫోన్ చేసి ఆ ఎంపీడీఓ అక్కడ జరిగిందంతా చెప్పి నిన్ను పోస్టింగ్లో నుండి పీకేస్తా అంటే నేనే తనని రిక్వెస్ట్ చేసి నచ్చజెప్పాను, అయితే ఇక మీదట నువ్వు తీసుకునే స్పెషల్ క్లాసెస్ వీడియోస్ రికార్డ్ చేసి ఎంపీడీఓకి పంపమన్నాడు అని చెప్పగా అది విన్న సుబ్బు ఇక్కడి ఊరి వాళ్ళు నాకు చుక్కలు చూపిస్తున్నారు సార్, మీ బావమర్దిని సేవ్ చేసి నన్ను ఈ ఊర్లో ఇరికించారు అనగా దానికి ప్రిన్సిపల్ మీ నాన్నకి నిజం తెలియకూడదు అంటే నువ్వు చెయ్యక తప్పదు జాగ్రత్త అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి దివ్య సుబ్బుకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా తనవి కొన్ని స్లీవ్లెస్ డ్రెస్ ఫొటోస్ పంపి అలాగే రొమాంటిక్ గా మాట్లాడగా సుబ్బు మాత్రం దివ్య ఇంటెన్షన్ అర్థం చేసుకోలేకపోవడంతో దివ్య కూడా సుబ్బుని నువ్వు వర్జినా అని అడగ్గా అది విన్న సుబ్బు షాక్ అయ్యి తన మీద తనకే డౌట్ వచ్చి కాల్ కట్ చేసి తన స్టామినా తను చెక్ చేసుకోవాలి అని ఆ ఊరి గోడలపై బిట్లు కావాలి అంటే కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ గుర్తు చేసుకుని ఆ నెంబర్కి ఫోన్ చేసి బిట్లు ఉన్న పెన్ డ్రైవ్ కావాలని అడగ్గా సుబ్బుకి వాళ్ళు అదే ఊర్లోని ఒక పాడుబడ్డ బంగ్లా లొకేషన్ చెప్పి అక్కడే ఒక ప్లేస్లో డబ్బు పెట్టమని తర్వాత ఆ బిట్లు ఉన్న పెన్ డ్రైవ్ ప్లేస్ కూడా చెప్పడంతో సుబ్బు అలా పెన్ డ్రైవ్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళబోతూ ఇంతకీ ఆ బిట్లు ఉన్న పెన్ డ్రైవ్లు అమ్ముతున్న వారు ఎవరో చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ పని చేస్తుంది ఎవరో కాదు స్వాతి. సుబ్బు తనతో మీరా బయట చూడ్డానికి ఎంత పద్ధతిగా ఉంటారో ఇలాంటి పనులు ఏంటండి అని అడగ్గా దానికి స్వాతి మీరు కూడా ఈ ఊరికి పాఠాలు చెప్పడానికి వచ్చి ఇవేం పనులు అంటుంది. దాంతో సుబ్బు నా సీక్రెట్ మీరు చెప్పకండి, మీ సీక్రెట్ నేను చెప్పను, ఇంకా మనం ఫ్రెండ్స్ అని నెట్వర్క్ లేని ఊరిలో పెన్ డ్రైవ్లు అమ్ముతూ భలే క్యాష్ చేసుకుంటున్నారు అండి అని అలా ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఇంటికి వెళ్ళిన సుబ్బు పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి బిట్లు చూడబోగా అప్పుడే తనకి తన ఫాదర్ మావయ్య అమ్మ అందరూ కనిపించి ఇవేం పనులరా నువ్వు ఇంకా మారవా, అందుకే నీకు ఇప్పటిదాకా ఇంకా పెళ్లి కాలేదని అరుస్తున్నట్లు కనబడడంతో సుబ్బు షాక్ అవుతాడు. ఇంకప్పుడే కరెంటు కూడా పోవడంతో సుబ్బు అండ్ కాంతారావు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్యూజ్ పెట్టడానికి వెళ్తారు. అలా సుబ్బు గోడ ఎక్కి ఫ్యూజ్ పెడుతూ కాలు జారి అవతల వైపు ఉన్న ఇంట్లో పడిపోతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది కుమారి అనే వేశ్య ఇల్లు. కుమారి సుబ్బుని చూసి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి తనతో రొమాన్స్ చేయబోగా సుబ్బు టెన్షన్ పడుతూ తనకి దూరంగా వెళ్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఆ ఇంటి బయట నుండి ఇషాన్ గంగాధర్ గిరి చూస్తూ ఈ రోజుతో సుబ్బుకి మొగతనం లేదు అని తెలిసిపోతుందని అటువైపే చూస్తూ ఉంటారు. మరో పక్క సుబ్బు కుమారితో నాకు ఇదంతా ఇష్టం లేదు, నాకు ఆల్రెడీ దివ్య అనే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందని, తనంటే నాకు చాలా ఇష్టమని తన కోసమే ఇక్కడికి
దగ్గరికి వచ్చి నీ కష్టాలు పడుతున్నానని అంతా చెప్పగా అదంతా విన్న కుమారి సుబ్బుకి దివ్య అంటే ఎంత ఇష్టమో అర్థమయ్యే అంత ప్రేమించే అమ్మాయికి నువ్వు ఇలా దూరంగా ఉంటే తనకి నీ ప్రేమ ఎలా అర్థమవుతుంది? ఇంక నుండైనా నీ పిల్ల సంగతి నువ్వు చూసుకో, ఈ ఊర్లో నీ గురించి తప్పుగా మాట్లాడుకునే దాని గురించి నేను చూసుకుంటా, షర్టు నలుపుకొని సంతోషంగా బయటికి వెళ్ళు అని చెప్పడంతో అలా 45 నిమిషాల తర్వాత సుబ్బు బయటికి రాగా తనను చూసిన ఆ ముగ్గురు ఇంతసేపు ఎలా చేయగలిగాడ్రా, మనం కూడా ఎప్పుడూ ఇంతసేపు చేయలేదు, వీడింక వర్జిని కాదురా, మనకంటే పవర్ఫుల్గా ఉన్నాడు, అంతసేపు చేసే సీక్రెట్ ఏంటో మనం కూడా తెలుసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఇంకా ఊర్లో అందరికీ ఈ విషయం తెలిసే ఆ రోజు నుండి సుబ్బుని అందరూ వర్జిని అనడం మానేసి తనని పవర్ఫుల్ వ్యక్తిలా చూస్తారు. దాంతో సుబ్బు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన సుబ్బు ఈ ఊరి మగవారు తన క్లాసులు ఎలాగో వినరు కాబట్టి ఈ ఊరి ఆడవారికైనా క్లాసులు చెప్పాలని ఫిక్స్ అయ్యి స్వాతిని కలిసి నాకు ఒక హెల్ప్ కావాలి, ఈ ఊరి ఆడవారికి క్లాసెస్ చెప్పాలి, ఈ విషయం వారి భర్తలకి తెలియకూడదు, అలా ఆడవాళ్ళందరూ ఒకే ప్లేస్లో కలిసి ఉండే ప్లేస్ చెప్పు అని అడగ్గా దానికి స్వాతి ఆడవాళ్ళు అందరూ ఒకే ప్లేస్లో దొరికే ప్లేస్ అంటే నెలకి ఒకసారి చీటీపాట కోసం రమేష్ బాబు ఇంట్లో కలుస్తారు, కానీ ఈ విషయం రమేష్ బాబుకి తెలిస్తే చాలా ప్రమాదం అని చెప్పగా అది విన్న సుబ్బు రిస్క్ అయినా సరే తప్పదు అని అలా చీటీపాట రోజు రమేష్ బాబు రైస్ మిల్కి వెళ్ళిపోయాక సుబ్బు కాంతారావు వంటి స్వాతి అక్కడికి వస్తారు. సుబ్బుని చూసి అక్కడి ఆడవాళ్ళు మొదట తన మాట వినరు, కానీ సుబ్బు వారికి అర్థమయ్యేలా చెప్తూ వెంటనే పిల్లల్ని కనడం వల్ల ఆడవారు పడే ఇబ్బందులు, ఆడపిల్ల మగపిల్లాడు పుట్టాలి అనేది నిర్ణయించేదే మగవారి నుండి విడుదలయ్యే వై క్రోమోజోమ్ అని, ఆడవారు పీరియడ్స్ సమయంలో బట్టలు కాకుండా శానిటరీ ప్యాడ్స్ వాడితే మంచిదే, ఎలాంటి రోగాలు రావు అని వారికి అర్థమయ్యేలా అంతా చెప్తాడు. అదంతా విన్న ఆడవారు షాప్కి వెళ్ళి శానిటరీ ప్యాడ్స్ కావాలని అందరి ముందు అడగడానికి సిగ్గుగా ఉంటుంది అనగా దానికి సుబ్బు అందరికీ జన్మనిచ్చే స్థానాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గెందుకమ్మా అని చెప్తాడు. ఇంకా అలా అదంతా సుబ్బు వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని ఎంపీడీఓకి పంపగా ఆ వీడియో చూసిన ఎంపీడీఓ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మొదటిసారి మాకీపూర్లో మహిళలకి క్లాస్ చెప్పిన వీడియోని కలెక్టర్కి పంపగా అది చూసిన కలెక్టర్ కూడా తనని అప్రిషియేట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో స్వాతి రేపు హైదరాబాద్లో హీరోయిన్ ఆడిషన్స్ ఉన్నాయని యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడే సుబ్బు అక్కడికి వచ్చి క్లాసెస్ జరిగేలా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి అలా ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే స్వాతికి సుబ్బు పెళ్లి చేసుకోబోయే దివ్య గురించి తెలుస్తుంది. అలా ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత స్వాతి తనతో రేపు హీరోయిన్ ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంది. అలా మరుసటి రోజు స్వాతి హైదరాబాద్కి వెళ్ళి ఆడిషన్స్లో పాల్గొని తనకి ఇచ్చిన పాత్ర గురించి చేయమనగా స్వాతి ఆ పాత్రలో జీవించడంతో తన యాక్టింగ్ చూసి అక్కడి వారందరూ ఇంప్రెస్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్ స్వాతితో మూవీ స్టార్ట్ అవ్వగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడంతో స్వాతి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఊరికి తిరిగి వస్తుంది. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రే సుబ్బు ఒంటరిగా ఉండగా గిరి, గంగాధర్ అండ్ కిషన్ కలిసే సుబ్బుని పట్టుకొని తీసుకెళ్ళి నువ్వు అసలు కుమారితో అంతసేపు ఎలా చేయగలిగావు, ఆ ట్రైనింగ్ ఏదో మాకు కూడా నేర్పించు, మేము కూడా అంతసేపు చెయ్యాలని అడగ్గా దానికి సుబ్బు వీళ్ళకి ఆ రోజు ఇలా అర్థమయ్యిందా అనుకుని వారితో కొన్ని యోగాసనాలు వేయించే ఈ రోజుకి ఇవి చాలు అని అలా అందరూ కలిసి కళ్ళు తాగుతారు. ఇంకా సుబ్బుకి మత్తు ఎక్కడంతో తనని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోగా సుబ్బు ఇంట్లోకి వెళ్ళి తన ఫోన్లో దివ్య ఫోటో చూస్తూ ఉండగా అదే టైంకే ఫుల్గా వర్షం పడుతూ ఉండగా ఎవరో ఇంటి తలుపులు కొట్టడంతో సుబ్బు మత్తులో వెళ్ళి తలుపులు తీయగా గుడిలో రూపాయి కాయినిచ్చిన అదే అమ్మాయి వచ్చి నాకు ఒక హెల్ప్ చేయగలరా అని అడిగి లోపలికి వెళ్ళి తలుపులు వేస్తుంది. మరో పక్క ఫుల్గా నిద్రపోతున్న సుబ్బు ఫాదర్ ఉలిక్కిపడి నిద్రలేచి హాల్లోకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే టేబుల్ పై ఉన్న న్యూస్ పేపర్లో మాకీపూర్లో మొదలైన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఎంపీడీఓ వేయించిన గ్రూప్ ఫోటో ఉన్న పేపర్ని చూసి దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోతాడు. మరో పక్క మరుసటి రోజు ఉదయం మెల్కో వచ్చిన సుబ్బు తన బాడీ మీద మల్లెపూలు, తన షర్టు కూడా నలిగిపోయి రాత్రి వచ్చిన అమ్మాయి తన పక్కన ఉండదు. దాంతో షాక్ అయిన సుబ్బు రాత్రి ఏదైనా తప్పు జరిగిందేమో అని టెన్షన్ పడుతూ అదే కొండ మీద ఉన్న గుడి దగ్గరికి వెళ్ళగా అక్కడే ఆ అమ్మాయి కూర్చొని ఉంటుంది. సుబ్బు తన దగ్గరికి వెళ్ళి రాత్రి ఏం జరిగిందని అడగ్గా ఆ అమ్మాయి తన వైపు చూసి ఏడుస్తుంది. దాంతో సుబ్బు షాక్ లో ఉండిపోతాడు. అలా అక్కడితో పార్ట్ 1 అనేది ఎండ్ అవుతుంది. సుబ్బు ఫాదర్ కి తను చేస్తున్న పని గురించి నిజం తెలిసిపోయిందా, సుబ్బుకి దివ్యతో పెళ్ళయిందా లేదా, సుబ్బు ఆ ఊర్లో ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడా లేదా తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాల్సిందే.